మే 13వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. ఇక జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంది. ఏ అసెంబ్లీలో ఎవరు గెలిచారు, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే విషయాలపై పూర్తి క్లారిటీ వస్తుంది. ఇక ఎన్నికల కమిషన్ ఓటింగ్ డేను దాదాపుగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. 1-2 చోట్ల కొన్ని చెదురుముదురు సంఘటనలు మినహాయిస్తే రాష్ట్రమంతా సజావుగానే ఎలక్షన్స్ పూర్తయ్యాయి. ఇక ఎలక్షన్ల కంటే కూడా ఓటింగ్ ప్రక్రియను ఇంకా సజావుగా జరిపించేందుకు ఎలక్షన్ కమిషన్ ఇప్పటి నుండే ఎన్నో ప్రణాళికలను వేస్తూ వచ్చింది. ఇకపోతే జూన్ 4వ తేదీన జరగబోయే ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించి పూర్తి ప్రణాళికను ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇక జూన్ 4వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఏ విధంగా జరగబోతోంది అనే వివరాలను తెలుసుకుందాం. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ప్రతి అసెంబ్లీకి 14 టేబుల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రమంతా కూడా ఇలానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ఒక్కో రౌండ్కు 14 టేబుల్స్ ఉండబోతున్నాయి. ఒకసారి 14 టేబుల్స్లో కౌంటింగ్ పూర్తయిన తర్వాత మొదటి రౌండ్ ఫలితాలు వస్తాయి. ఇలా ప్రతి రౌండ్కి ఉండబోతుంది. ఇక పార్లమెంటు స్థానాల ఓట్ల లెక్కింపు కూడా ఇదే ప్రాతిపదికన జరగనున్నట్లు తెలుస్తోంది. దీనిలో కూడా ఒక్కో రౌండ్కు 14 టేబుల్స్ ఉండబోతున్నట్లు, ఆ 14 టేబుల్స్లలో కలిపి వచ్చిన ఫలితాలను ఒకసారి విడుదల చేయనున్నట్లు, ఇలా ఒక్కొక్క రౌండ్కు రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మొదట మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించబోతున్నారు. ఆ ఓట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంల లెక్కింపు స్టార్ట్ అవుతుంది.